క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. కేంద్ర బడ్జెట్ పై కన్నెర్ర చేస్తూ హైదరాబాద్ లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి ఇప్పటి వరకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్న తెలంగాణకు నిధులు రాలేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ట్యాక్సుల రూపంలో వెళుతోన్న తెలంగాణను అస్సలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రం కేటాయింపులు చూస్తే మొత్తం ఢిల్లీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుందన్నారు. కాంగ్రెస్ నిరసనలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రజా బడ్జెట్ అంటోంది బీజేపీ, దగా బడ్జెట్ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు టీ కాంగ్రెస్ డిమాండ్స్ ఏంటి? ఈ నిరసనలు ఎప్పటిదాకా కొనసాగిస్తారు? కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం బగ్గుమంటుంది. ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంతో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కొద్దిసేపటి క్రితం అక్కడ చేరుకున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బడ్జెట్కి సంబంధించి ఇటు రానున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి బడ్జెట్ అంతా ఏర్పాటు చేశారు, అక్కడ లబ్ధి పొందడానికి ఏర్పాటు చేశారంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు రాష్ట్రం నుంచి వేల కోట్లు కేంద్రానికి జీఎస్టీ రూపంలో చెల్లిస్తున్నాం, కానీ అదే తరహాలో కేంద్రం నుంచి మాత్రం ఇక్కడికి అనుకున్న స్థాయిలో నిధులు రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే విభజన చట్టంలో హామీలు ఉన్నాయి, అలాగే పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలి, అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఐటీఐఆర్ ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకి ఎక్కడ ఈ బడ్జెట్లో చిల్లి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయించలేదంటూ వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క బీజేపీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీలు ఉన్నారు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా అదనంగా రావాల్సిన దాంట్లో ప్రత్యేకంగా ఏమీ రాలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోపక్క అనేక సార్లు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కావచ్చు, అక్కడ కేంద్ర మంత్రులందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిధులు కేటాయించాలని అనేక సార్లు వెళ్ళినా సరే నిరాశ ఎదురైందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మీద చిన్న చేపు చూడకూడదని కూడా చెప్తున్నారు. మరొక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతోనే ఈ వివక్ష చూపిస్తున్నారు. దేశంలో జీఎస్టీకి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి వేల కోట్లు వెళ్తున్నాయి, అందరికీ సమానంగా తిరిగి ఇవ్వాలి, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అనుకున్న రీతిలో కేంద్రం నిధులు కేటాయించట్లేదని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కొంది. పూర్తి స్థాయిలో ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరుకురు పెట్టేందుకు బీజేపీ ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నట్టు కూడా ఇటు పీసీసీ చీఫ్ చెప్తున్న పరిస్థితులు కొంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే రానున్న రోజుల్లో ఇంకా చాలా నిధులు రావాలి, అనేక పెండింగ్ ప్రాజెక్టులు తాము నిధులు కేటాయించాలని చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.